రాబిన్ హుడ్ మూవీ ఎలా ఉంది? ఈ సినిమా మీద నాకైతే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ట్రైలర్ అయితే ఏదో భారీ సినిమా చూస్తున్నాను ఫీలింగ్ ఇచ్చింది, కానీ నాకైతే రొటీన్ కమర్షియల్ సినిమా అనుకునే థియేటర్లోకి వెళ్ళాను. మరి ఇంప్రెస్ చేసిందా లేదా, ట్విస్ట్లు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా స్టార్ట్ అవ్వడమే మనకి రాబిన్ హుడ్ క్యారెక్టర్ కాకుండా ఒక విలన్ ఇంట్రో అయితే చూపిస్తారనమాట. ఆ తర్వాత ఈ రాబిన్ హుడ్ ఎవరు, అతను చేసే దొంగతనాలు, అతన్ని పట్టుకోవడానికి ఈ మలయాళం యాక్టర్ షైన్ టామ్ చాకో ఎలా ట్రై చేస్తాడు, వీళ్ళ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ అయితే నడుస్తుంది. ఆ తర్వాత శ్రీలీల క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. అసలు తను ఎందుకు ఇండియాకి వచ్చింది, తనకి రాబిన్ హుడ్కి సంబంధం ఏంటి, మన రాబిన్ హుడ్ అంటే మన ఈ నితిన్ క్యారెక్టర్ ఆవిడ్ని శ్రీలీలని ఎందుకు కాపాడాలని చూస్తున్నాడు అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఇప్పుడు నేను ఏదో స్టోరీ చెప్పేసినాను మీరు ఫీల్ అవ్వకండి, సినిమాలో ఇదే ఉంది, ఇంతకు మించి ఏమీ లేదు. దీనికి సెకండ్ హాఫ్లో 1-2 ట్విస్టులు పెడతారు, బట్ అవి అంత ఎగ్జైట్ అయితే చేయలేదన్నమాట. ఇంకా సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సినిమా స్టార్ట్ అవడమే ఒక రొటీన్ టెంప్లెట్లో వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు టిఫిన్ తింటున్నావు, ఇడ్లీ తింటున్నావు, ఇడ్లీలోకి ఖచ్చితంగా చట్నీ ఉండాలి లేదా సాంబార్ ఉండాలని టిక్ పెట్టుకుని, ఇప్పుడు చట్నీయే ఉండాలా వేరేది ఏది ఉండక్కర్లేదా, అలా టిక్ పెట్టుకుని చేసినట్టు ఉంటుంది భయ్య సినిమా. మీకు హీరోని చూపిస్తారు, ఆ తర్వాత ఒక టైటిల్ సాంగ్ వేస్తారు, మళ్ళీ 2 కామెడీ సీన్లు పడతాయి, మళ్ళీ హీరోయిన్ వస్తుంది, హీరోయిన్తో ఒక సాంగ్ పడుతుంది, ఆ తర్వాత ఒక ఫైట్ సీన్ పడుతుంది, ఇంటర్వెల్ వేస్తారు, మళ్ళీ ఆ తర్వాత 2 కామెడీ సీన్లు, మళ్ళీ విలన్ ఎంట్రీ, మళ్ళీ హీరోయిన్తో ఒక సాంగ్, మళ్ళీ ఐటమ్ సాంగ్, ఇలా ఒక టెంప్లెట్లో వెళ్ళిపోద్ది భయ్య సినిమా అంతా కూడా. సినిమాలో ఏదేదో జరిగిపోతుంది, భారీ విజువల్స్ ఉంటాయి, కానీ సినిమాలో సోల్ అయితే లేదనమాట. మనం అలా కళ్ళప్పగిచ్చి చూడాలి అంతే, బట్ మనల్ని ఎగ్జైట్ చేసే ఎలిమెంట్ ఏది లేదు. సినిమాలో అతిపెద్ద మైనస్ పాయింట్ ఇదే. పోనీ స్క్రీన్ మీద విజువల్స్ అవి ఎంగేజ్ చేయలేకపోయినా అక్కడ బీజిఎం అయినా బాగుండాలి. ఆ బీజిఎం మ్యూజిక్ డైరెక్టర్ అయితే పెద్ద ఇవ్వలేదు, చెప్తున్నాను కదా. సాంగ్స్ కూడా బేబత్ సాంగ్ అయితే ఏమీ లేవు, అదిదే సర్ప్రైజే, ఏదో పెద్ద ట్యూన్ అనుకుంటారు, కానీ నాకైతే ఏం అనిపించలేదు. అంటే గ్లామరస్ ట్రీట్ ఉంది తప్పిస్తే విజువల్లీ ఆడియో పరంగా నాకేం అనిపించలేదు, బీజిఎం కూడా ఎక్కలేదు. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, నితిన్ అన్న సినిమా ఈ సినిమాతో ఇంకో ఫ్లాప్ అయితే కొట్టాడు, ఓపెన్గానే చెప్తున్నాను కదా. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 1.5 మాత్రమే. కామెడీ కూడా నాకైతే తెగ నవ్వు వచ్చలేదు, ఏదో అక్కడక్కడ కొన్ని సీన్లు పేలై తప్పిస్తే బీభత్సంగా ఎంజాయ్ చేసే కామెడీ అయితే లేదు. నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్గా ఓటీటీలో వచ్చినప్పుడు చూడండి భయ్య, మీ డబ్బులు అయితే సేవ్ అవుతాయి, చెప్తున్నాను కదా. అనవసరంగా థియేటర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, ఆ తర్వాత మీ ఇష్టం.